మచ్చా నమస్తే. ఇంకొక 2 నెలల్లో మనకిష్టమైన పండగ వినాయక చవితి వస్తుంది మచ్చా. మన తిరుపతి చుట్టుపక్కల ఎక్కడ వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నా అక్కడికి వెళ్ళి వీడియో తీసి మీకోసం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను మచ్చా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి మచ్చా. ఇంకా ఈ వినాయక స్వామి షెడ్ ఎక్కడుందంటే మనం రేణుగుంట నుంచి కాళహస్తికి వెళ్ళే దారిలో రేణుగుంట జంక్షన్ కాడ జామ్ హోటల్ పక్కనే వినాయక స్వామి షెడ్ ఉంది మచ్చా. అలానే వైభవ్ గ్రాండ్ ఫ్యామిలీ రెసార్ట్ ఆపోజిట్లోనే ఈ వినాయక స్వామి షెడ్ ఉంది మచ్చా. వెళ్ళి ఒకసారి విగ్రహాలను డైరెక్ట్గా చూడండి మచ్చా. ఇంకా మనం షెడ్లోకి వెళ్ళగానే ఈ విగ్రహాన్ని పెట్టున్నారు మచ్చా. ఈ విగ్రహం హైట్ వచ్చి 11 అడుగులు మచ్చా. ఈ విగ్రహానికి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ హైలైట్ మచ్చా. హంసతో డిజైన్ చేశారు. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు మచ్చా డీటెయిలింగ్. ఇంకా ఈ వినాయక స్వామి వచ్చి పీట పైన కూర్చో ఉన్నాడు మచ్చా. ఈ వినాయక స్వామి వెడల్పు కూడా దగ్గర 4 అడుగుల పైన ఉంది మచ్చా. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈ విగ్రహం మోడల్లో దగ్గర 10 విగ్రహాల పైనే తయారు చేస్తున్నారు మచ్చా. ఆల్రెడీ విగ్రహం కూడా బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది మచ్చా. ఒకసారి వెళ్ళి డైరెక్ట్గా విగ్రహాన్ని చూడండి. ఇంకా ఈ షెడ్లో ఉన్న మరొక మోడల్ ఈ విగ్రహం మచ్చ. ఈ విగ్రహం స్పెషల్ ఏమంటే పంచముఖ వినాయక స్వామి మచ్చ. అంటే 5 తలలు ఉంటాయి మచ్చ. ఈ విగ్రహం హైట్ కూడా 8 అడుగులు మచ్చ. చాలా అంటే చాలా బాగుంది మచ్చ. ఈ విగ్రహం వెడల్పులో కూడా 4 అడుగుల పైనే ఉంది మచ్చ. 4 చేతులు ఇచ్చున్నాడు. చాలా బాగుంది. సింహాసనం పైన కూర్చోన్నాడు మచ్చ వినాయక స్వామి. చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు డీటెయిలింగ్ కూడా. ఒకసారి క్రీటం చూడడం మచ్చ. వెంకటేశ్వర స్వామిని ఇచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది. వెళ్ళి డైరెక్ట్గా విగ్రహం చూడండి మచ్చ. ఇంకా ఈ షెడ్లో ఉన్న మరొక విగ్రహం ఏమంటే ఈ విగ్రహం మచ్చ. చాలా పెద్ద విగ్రహం మచ్చ. దగ్గర హైట్ 11 అడుగులు ఉన్నది మచ్చ. వెడల్పులో కూడా దగ్గర 4 అడుగులు పైన ఉంది. ఏ వాహనము లేదు మచ్చ. వినాయక స్వామి జస్ట్ పీట పైన కూర్చో ఉన్నాడు. చాలా బాగుంది. బొజ్జ గణపై లాగా మన బాలాపూర్లో ఉన్నట్టు బొజ్జ గణపై వినాయకుడు మచ్చ. చాలా అంటే చాలా బాగుంది విగ్రహము. హైట్ కూడా 11 అడుగులు మచ్చ. ఈ విగ్రహం మోడల్లో దగ్గర 10 విగ్రహాల పైన ఉన్నాం మచ్చ. ఆల్రెడీ ఈ విగ్రహం మోడల్లో ఒక విగ్రహం కూడా బుక్ అయిపోయిందంట. మీరు కూడా వెళ్ళి ఒకసారి విగ్రహాన్ని చూడండి మచ్చ. ఆల్రెడీ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందంట మచ్చ. ఈ షెడ్లో ఉన్న మరొక విగ్రహం ఏంటంటే ఈ విగ్రహం మచ్చ. ఈ విగ్రహం హైట్ కూడా దగ్గర 11 అడుగులు మచ్చ. సింహాసనం పైన కూర్చో ఉంటారు. ఈ విగ్రహం అసలు డీటెయిలింగ్ చూడడం మచ్చ. ఎంత బాగా చేయక బ్యాక్గ్రౌండ్ చాలా అంటే చాలా బాగుంది మచ్చ. ఈ విగ్రహం హైట్ కూడా 11 అడుగులు మచ్చ. వెడల్పులో కూడా 4 అడుగులు ఉంది మచ్చ. విగ్రహం చాలా బాగుంది మచ్చ. ఈ విగ్రహం మోడల్లో కూడా దగ్గర 10 విగ్రహాల పైన తయారు చేస్తున్నారు మచ్చ. ఒక్కసారి మీరే డైరెక్ట్గా షెడ్కి వెళ్ళి చూడండి మచ్చ. మనం తిరుపతి చుట్టుపక్కలే కాదు, చిత్తూరు చుట్టుపక్కల కూడా విగ్రహాలు ఎక్కడ తయారు చేసినా షెడ్ దగ్గరికి వెళ్ళి వీడియో తీసి మీకోసం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నారు మచ్చ. మన వినాయక చవితి పండుగ వచ్చే వరకు ఎక్కడెక్కడ వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నా అక్కడికి వెళ్ళి వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నారు మచ్చ. షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తుంటారు మచ్చ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి మచ్చ. ఈ విగ్రహంలో దగ్గర ఈ మోడల్లో 10 విగ్రహాల పైన ఉన్నాం మచ్చ. చూడండి మచ్చ. సింహాసనం పైన కూర్చో ఉన్నాడు. చాలా అంటే చాలా బాగుంది విగ్రహము మచ్చ. పెయింటింగ్ కూడా ఇంకొక 2 వారాల్లో స్టార్ట్ అయిపోతా ఉంటా. ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినామంట. వెళ్ళి మీరు కూడా డైరెక్ట్గా విగ్రహాలను చూసి నచ్చితే విగ్రహాన్ని బుక్ చేసుకోండి మచ్చ. రేటు కూడా తక్కువకే ఇస్తున్నారు మచ్చ. ఈ విగ్రహం ఏమిటంటే లాస్ట్ ఇయర్ విగ్రహం మచ్చ. వీళ్ళు పెయింటింగ్ మేము ఎలా వేస్తామో చూడండి అని శాంపిల్ కోసం అక్కడ పెట్టున్నాం మచ్చ. చాలా అంటే చాలా బాగా ఇస్తున్నారు పెయింటింగ్. రాజస్థాన్ నుంచి ఇస్తున్నారు మచ్చ. చూడండి మచ్చ ఒకసారి మచ్చ. ఈ షెడ్లో అతి భారీ వినాయకుడు ఏమంటే ఈ విగ్రహం మచ్చ. దగ్గర 15 అడుగుల పైనే ఉంది మచ్చ. ఈ విగ్రహము బ్యాక్గ్రౌండ్ అయోధ్యతో ఇచ్చాడు. మనం లాస్ట్ ఇయర్ చూస్తుంటాము అయోధ్య పెద్దదిగా ఉండే వినాయకుడు స్వామి చిన్నదిగా ఉంటే, కానీ ఈసారి మొత్తం వినాయకుడు దగ్గర 15 అడుగులు దాకా ఉన్నారు మచ్చ. వెడల్పులో కూడా 6 అడుగుల పైనే ఉంది మచ్చ. పక్కన శ్రీరాముడు, శ్రీ ఆంజనేయ స్వామి ఇచ్చున్నారు మచ్చ. ఒకసారి చూడండి, గమనించండి ఎంత బాగుందో విగ్రహం. చాలా అంటే చాలా పెద్ద విగ్రహం. చాలా గంభీరంగా కూడా ఉంది మచ్చ ఈ విగ్రహము. అయోధ్య మోడల్ మచ్చ. ఈ మోడల్లో కూడా దగ్గర 10 విగ్రహాల పైన తయారు చేస్తున్నారు మచ్చ. ఈ షెడ్లో అన్నిటికన్నా అందమైన విగ్రహము ఈ విగ్రహం మచ్చ. చాలా అంటే చాలా బాగుంది మచ్చ. ఈ విగ్రహం హైట్ వచ్చి 11 అడుగులు మచ్చ. వెడల్పు కూడా 6 అడుగుల పైన ఉంది మచ్చ. చాలా గంభీరమైన విగ్రహం మచ్చ. బ్యాక్గ్రౌండ్ వెనకాల శివుడు వచ్చినాడు మచ్చ శూలం పట్టుకొని. పక్కనే నంది కూడా వచ్చినది. మన వినాయకుడు కూడా గొడ్డలు పట్టుకున్నాడు. చాలా అంటే చాలా బాగున్నారు మచ్చ. ఈ మోడల్లో కూడా దగ్గర 10 విగ్రహాల పైన ఉన్నారు మచ్చ. పెయింటింగ్ కూడా ఇంకొక 2 వారాల్లో స్టార్ట్ అయిపోతాయి మచ్చ. మీరు కూడా షెడ్ కాడ వెళ్ళి డైరెక్ట్గా వస్తున్నారు మచ్చ. ఈ షెడ్ వచ్చి రేణుగుంట దగ్గర జంక్షన్ కాడ జామ్ హోటల్ పక్కన ఉంది మచ్చ. సరేనా మచ్చ. ఈ వీడియోని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి మచ్చ. వెళ్ళొస్తాం మచ్చ.